హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు డాక్టర్ పోస్పాటి రవికాంత్ రెడ్డి ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్లోని డిగ్రీ ఫస్ట్ సెమిస్టర్ చదువుతున్నటువంటి సంస్కృత విద్యార్థులకు ఉన్నటువంటి ఆధునిక పద్య సాహిత్యం నుంచి మొదటి పాఠ్యభాగం, అంటే ఓవరాల్గా మనకి రెండవ యూనిట్లో మొదటి లెసన్ అనమాట. మహోదయ, ఈ పాఠ్యభాగానికి సంబంధించిన సారాంశాన్ని ఇక్కడ మీకు వివరిస్తాను. చివరి వరకు చూడండి. మీకు సంబంధించిన సిలబస్ మొత్తం కూడా కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. మన ఛానల్ని లైక్ చేయండి, మీ మిత్రులకు కూడా షేర్ చేయాలని కోరుకుంటానండి. ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి మహోదయ అనేటువంటి పాఠ్యభాగం ముల్లపూడి నారాయణ శాస్త్రి గారు రచించినటువంటి పుత్ర సంజీవనం అనే కావ్యం నుంచి తీసుకోబడింది. అయితే ఈ నారాయణ శాస్త్రి గారు ఈ ఆధునిక కవులలో గొప్పవారైనటువంటి కవులలో ఒకరిగా కీర్తించబడ్డారు. దానికి ప్రధానమైనటువంటి కారణం ఏమిటి అంటే, తను రచించినటువంటి పుత్ర సంజీవనం అనేటువంటి కావ్యం పూర్వము కాళిదాసు, బాణుడు వంటి కవులు రచించినటువంటి విధానాన్ని పోలి ఉండటమే ప్రధానమైనటువంటి అంశం. అంటే వారు రచించినటువంటి అప్పటి కాలంలో ఉండేటువంటి పాండిత్యానికి అనుగుణంగా ఇప్పుడు అదే స్థాయిలో ఈ కావ్యంలో ఉంది అని పండితుల యొక్క అభిప్రాయం. కాబట్టి అంత గొప్ప కీర్తిని పొందారు అని చెప్పి ఇక్కడ తెలియజేయడం జరుగుతుంది. సరే, ఇప్పుడు మహోదయ అనేటువంటి పాఠ్యభాగంలో అసలు ప్రధానమైనటువంటి అంశం ఏమిటి అంటే, శ్రీకృష్ణుని యొక్క గురువు అయినటువంటి సాందీపని ఒకరోజు ఉదయాన్నే తన వారందరితో కలిసి సముద్ర స్నానం కోసం వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాడు. అయితే ఆ తీర్థ స్నానం కోసం బయలుదేరినటువంటి వారందరూ కూడా చాలా ఆనందంతో అరుస్తూ, అంటే దాన్ని కోలాహలం చేస్తూనే అంటాం, కోలాహలం చేస్తూ లేదా సముద్ర స్నానం చేసే పద్ధతిని, ఇటువంటి విషయాలన్నిటినీ కూడా ఈ భారతీయ సంప్రదాయానికి ఏమంటారు ఆచార వ్యవహారాలను తెలియజేసే విధంగా ఉండేట్లుగా వర్ణించడం జరిగింది ఈ యొక్క పాఠ్యభాగంలో. సో అటువంటి వాటన్నిటిని కూడా చాలా చక్కగా వర్ణించారు. అదేమిటో క్లియర్గా చూద్దాం. ఇక ప్రస్తుత సారాంశంలోకి వెళ్తే, కులపతి అయినటువంటి సాందీపని ఒకరోజు ఉదయాన్నే బ్రహ్మ ముహూర్త సమయంలో సముద్ర స్నానానికి బయలుదేరాలని తన వారందరినీ కూడా కోరతాడు. అలా కోరినప్పుడు ఆ సముద్ర స్నానానికి వెళ్ళాలనేటువంటి విషయం ఆ నగరంలో ప్రజలందరికీ తెలిసింది. అయితే వాళ్ళందరికీ కూడా అది ఒక చాలా గొప్ప అద్భుతమైనటువంటి అవకాశంగా దాన్ని స్వీకరించారు. చాలా ఆనందాన్ని కలిగింపజేసింది. అయితే ఆ నగరంలో ఆ సమయంలో ఆ ప్రజలు చేసినటువంటి కోలాహలం సముద్రపు శబ్దం కన్నా కూడా చాలా ఎక్కువ అనిపించిందంట. అంటే దాన్ని కూడా మించేసింది అని చెప్పి చెప్తున్నాడు ఇక్కడ కవి. ఆ సమయంలో అక్కడున్న వారందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్కలా ప్రవర్తించారు. అయితే ఇక్కడ ముఖ్యంగా ఒక నలుగురు గురించి చెప్తున్నాడు. ఎవరెవరంటే, మొదట ఒక స్త్రీ తన మిత్రురాలతో అంటుంది ఏమనంటే, ఈ పుణ్యతిథిన సముద్ర స్నానం, అంటే ఉదయం పూట సముద్ర స్నానం చేయడం అనేటువంటిది చాలా గొప్పదైనటువంటి కార్యం. అది కాదనుకుని ఇంట్లో కూర్చుంటావు ఎందుకు, రా సముద్ర స్నానం చేద్దాం రా, గొప్పదైన పుణ్యం లభిస్తుంది అని చెప్పి చెప్తుంది. రెండవది, ఒక కళాకారుడు ఎవరో లోపల కూర్చొని పుస్తకాలు చదువుకుంటూ ఉన్నాడు. అతనితో అంటున్నాడు, మిత్రుడా, నువ్వు పుస్తకాలు చదువుకొని కళ్ళని ఎందుకు పాడు చేసుకుంటావు, దా వచ్చి బయట ప్రపంచాన్ని చూసి ఆస్వాదించు. ఇక మూడో విషయం ఏమంటే, ఒక తల్లి తన బిడ్డ పరిగెత్తుకుంటూ ఆ కోలాహలాన్ని చూసి తను కూడా ఆ మధ్యలోకి వెళ్ళిపోతున్నాడు, జనాల మధ్యలోకి. అలా వెళ్తుంటే ఆ బిడ్డను ఆపడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. ఆ బిడ్డ ఏమో వినిపించుకోకుండా పరిగెత్తునే ఉన్నాడు. అయితే ఆ సమయంలో ఒక వృద్ధురాలు ఆ తల్లికి చెప్తుంది, నువ్వేం భయపడాల్సిన పని లేదు, ఇక్కడ అందరూ సంతోషంగా ఎదుటి వారిని కూడా జాగ్రత్తగా చూసుకుంటారు. ఇది ఎవరి రాజ్యము, ఎవరి యొక్క పరిపాలన అంటే సాందీపని, ఆ గురువు ఉండేటువంటి ప్రదేశం. కాబట్టి ఆ గురువు యొక్క సమక్షంలో అందరూ క్షేమంగా ఉంటారు అని చెప్పి ధైర్యం చెబుతూ ఉంది. మళ్ళీ నాలుగో విషయం ఏమిటి అంటే, ఒక కొత్త పెళ్లి కూతురు తన భర్తతో అంటుంది, ఆ మాటలన్నీ తెలిసిందిగా సముద్ర స్నానం చేయాలని, అందుకనే నేను ఎప్పుడు సముద్రాన్ని చూడలేదు, నన్ను కూడా సముద్రానికి తీసుకుని వెళ్ళు అని చెప్పి తన భర్తతో తన కోరికను చెబుతూ ఉంది. ఆయన కూడా అలాగే అంటూ తన ఇష్టాన్ని అంగీకరింపచేస్తాడు. ఓకే, ఈ విధంగా 4 రకాల విషయాలను ఇక్కడ కవి వర్ణించి ఉన్నాడు. ఇక ఆ యొక్క కులపతి అయినటువంటి సాందీపని తన భార్య పిల్లలతో పాటుగా
కొంతమంది యజ్ఞయాగదులు చేసిన వారు, బ్రాహ్మణులు, తర్వాత సజ్జనులు అందరూ కూడా ఈ సముద్రం వైపు వస్తూ ఉంటే, మరి కొంతమంది గుర్రాల మీద, ఏనుగుల మీద ఎక్కి ఒకరినొకరును ఓడించుకుంటూ అక్కడ ఉండేటువంటి జనాలందరికీ చూస్తానికి కనువిందు చేస్తూ ఆనందపరుస్తూ సముద్రం వైపు నడుస్తూ ఉన్నారు. అయితే ఆ జన సముద్రం అందరూ కూడా సముద్రం వైపు వస్తూ ఉంటే సముద్రం అంతు లేకుండా ప్రతిధ్వనిస్తూ ఉంది. అయితే ఆ సముద్రునికి కూడా వచ్చేటువంటిది శత్రువా, లేకపోతే మరేమైనా అందమైనటువంటి సుందరీమణే అంటే నది. ఓకేనా, ఈ జనమంతా కూడా ఒక నదిగా వస్తున్నారా నాలో కలవటానికి అని చెప్పి చూస్తూ సముద్రుడు కూడా భయపడుతూ ఉన్నాడంట. అంత గొప్పగా కవి ఇక్కడ వర్ణించడం జరిగిందండి. ఇప్పటి వరకు జన సమూహాన్ని, జన సముద్రాన్ని వర్ణించాడు కవి. ఇప్పుడు సముద్రాన్ని వర్ణిస్తున్నాడు. ఏమని వర్ణిస్తున్నాడంటే, ఈ సముద్రము నదుల యొక్క కలయిక, అంటే నదులకు భర్త. కాబట్టి ఈ సముద్రంలో ఎప్పటికీ నీటికి క్షీణత అనేటువంటిది ఉండదు. అయితే ఇతని కుమారుడైనటువంటి వాడు ఎవరు? చంద్రుడంట. కానీ ఆ చంద్రునిలో మాత్రం ఒక కలల క్షీణత అనేటువంటిది ఉంటుంది. అంటే మీరు గమనించండి, చంద్రుడు అమావాస్య దగ్గర నుంచి పౌర్ణమికి పెరుగుతాడు, పౌర్ణమి దగ్గర నుంచి మళ్ళీ అమావాస్యకి తగ్గుతాడు. ఈ విధంగా కవి దాన్ని గొప్పగా వర్ణించాడు. అయితే ఈ సముద్రుడు ఎప్పుడూ ధ్వని చేయడం వలన తనను తాను పోగొట్టుకున్నట్టుగా ఉంటాడు. కానీ ఆయన రసమయుడు. అంటే అర్థమైంది, ఎప్పుడూ కూడా సరసమైనటువంటి మనసు కలిగినటువంటి వాడు, ఎప్పుడూ నీటితో నిండే ఉంటాడు. అంటే కింద నేలను బట్టి దాని యొక్క రుచి మారుతుంది, అవన్నీ నదులలో. కానీ సముద్రంలో అలా ఉండదు. ఇక్కడికి వచ్చేసరికి అన్ని ఉప్పగానే ఉండిపోతాయి. సో అట్లా వర్ణిస్తున్నాడు. అయితే సత్యవంతులలో శ్రేష్ఠుడు ఆయన. అంతేకాకుండా సత్వగుణం కలిగిన వారిలో గొప్పవాడు, గుణ రత్నాలకు నివాస స్థానమైనటువంటి వాడు, అంటే మంచి రత్నాలకు నిలయమైనటువంటి వాడు అని అర్థం. అయితే అంత గంభీరంగా కనిపించేవాడు, లోతైన వాడు, ముధిర జీవనదుడు, మరి అంత గొప్ప గుణాలు కలిగినటువంటి వాడు ఈ సముద్రుడు నాకు చాలా అద్భుతంగా అందంగా కనపడుతున్నాడు అని చెప్పి కవి ఇక్కడ వర్ణించి ఉన్నాడు. ఇంకా ఆ జనాలందరూ కూడా ఈ సముద్రము అమృతానికి పుట్టినిల్లు అయినందువల్ల బ్రతికించేవాడా, లేకపోతే విషాన్ని కలిగి ఉన్నందువల్ల చంపేవాడనాలా, లేకపోతే లక్ష్మికి తండ్రి అయినందువల్ల ఇతను అందరినీ పోషించగలవాడని అనాలా అని చెప్పి ఆలోచనలో పడిపోయారంట. కానీ శివునికి విషం అయినటువంటి, అంటే సముద్రాన్ని చిలుకుతారు కదండి, అప్పుడు విషాన్ని ఇచ్చినటువంటి వాడు, అంతేకాకుండా నిలకడ లేనటువంటి విష్ణువుకి భార్యనిచ్చినటువంటి వాడు, మేఘాలకి ఉప్పు నీటినిస్తూ తన మూర్ఖత్వాన్ని తెలియచేస్తున్నాడు ఈ సముద్రుడు అని చెప్పి ఆ సముద్రుని అరుస్తూ ఉన్నారండి. ఇట్లా కొంచెం ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా. అయితే ఏది ఏమైనప్పటికీ కూడా చంద్రునికి ప్రసూతి గృహం, వరుణుడికి నివాస స్థానమైనటువంటిది, అంతేకాకుండా నదులకు అంతఃపురం, విష్ణువుకి పడకటిల్లు, అంత గొప్పది మరి ఈ సముద్రం అని చెప్పి మరికొంతమంది గొప్పగా చెప్పుకుంటున్నారు. ఏది ఏమైనా సముద్రం యొక్క గొప్పతనాన్ని చూడండి. ఇక్కడ ఏమంటున్నాడంటే, ఈ సముద్రం నుంచే దేవతలకి ఆహారమైనటువంటి అమృతం పుట్టింది. ఆ అమృతాన్ని తీసుకొచ్చిన వాడెవరు? ధన్వంతరి. మరి ఆ ధన్వంతరి ఎక్కడి నుంచి జన్మించాడు? సముద్రం నుంచి జన్మించాడు. అంతేకాకుండా ధన్వంతరి అనేక ఔషధాలను తెచ్చినటువంటి వాడు. మరి అంత గొప్ప కీర్తిని అందింపజేస్తుంది మానవులందరికీ, దేవతలందరికీ కూడా ఈ సముద్రుడు. మరి ఆ తెల్లనైనటువంటి సముద్రం అలలకి పైన తెల్లనైనటువంటి నురుగు వస్తుంది నీటి రూపంలో. ఓకేనా, ఆ దాని నుంచి పుట్టిందంట. ఏందది అంటే ఐరావతం. మరి ఐరావతం ఏంటి? దేవేంద్రుడైనటువంటి ఇంద్రునికి కూడా వాహనాన్ని అందింపజేశాడు. మరంత గొప్పవాడు ఈ సముద్రుడు అని చెప్పి ఆ కవి ఆ సముద్రుని ఈ విధంగా గొప్పగా వర్ణించి ఉన్నాడండి. దీని తర్వాత స్థానంలో ఇప్పుడు సముద్రం యొక్క గొప్పతనాన్ని మనం తెలుసుకుందాం. ఏంటంటే, ఆ సాందీపని సముద్రపు ఒడ్డున తన భార్య బిడ్డలతో నిలబడి ఉండి ఆ సముద్రం గురించి తన మనసులో అనుకుంటున్నాడు. ఓ సముద్రుడా,
నీ కుమారుడైనటువంటి చంద్రుడు గాని, లేదా ప్రపంచానికి ఐశ్వర్యాన్ని ఇచ్చే నీ కుమార్తె అయినటువంటి లక్ష్మీదేవి గాని, లేదా ఆ లక్ష్మిని పెళ్ళాడినటువంటి విష్ణుమూర్తి గాని లేకపోతే ఈ ప్రపంచమే లేదు. నువ్వు ఇంద్రునికి కామధేనువుని, కల్పవృక్షాన్ని, చింతామణిని ఇచ్చావు. అవి ఇవ్వటం వల్ల ఇప్పటికీ ప్రపంచంలో ఎక్కడా కూడా పేదరికం అనేటువంటిది లేకుండా పోయింది. అదేవిధంగా రత్నాలు, ముత్యాలు, పగడాలు వంటి మొదలైన సంపదలతో నిండినటువంటి నీవు, అదేవిధంగా తిమింగలాలు, మొసళ్ళు గనక లేకపోయి ఉంటే ఈ సముద్రాన్ని ఎప్పుడో నాశనం చేసేసేవారు. మరి అంత గొప్పదైనటువంటి నీ స్వరూపం అంతులేనటువంటిది, అనంతమైనటువంటిది. మరి అటువంటి భగవత్ స్వరూపం నీది. ఒక్కసారి నీ స్వరూపం చూడగానే మహాత్ముడు అనేటువంటి భావన మాకు కలుగుతుంది. మరి అంత గొప్పదైనటువంటి నిన్ను ప్రతి పుణ్యతిథిన సూర్యోదయ సమయంలో స్నానం ఆచరించడం అనేటువంటిది గొప్ప కార్యంగా స్వీకరిస్తే ఎంత గొప్పదైనటువంటి ఆనందాన్ని కలిగింపచేస్తావు, మానసిక తృప్తిని కలిగింపచేస్తావు అని చెప్పి ఆ సాందీపుని సముద్రం యొక్క గొప్పతనాన్ని గుర్తు చేసుకుంటూ భక్తితో కన్నీరు కలిగిన వాడై బంధువులతోనూ అనుచరులతోనూ కలిసి సముద్రానికి నమస్కరిస్తాడు. అయితే ఆ సమయంలో జనులందరి యొక్క కార్యక్రమం ఎలా ఉందా అంటే, మొదట సముద్ర పోటున ఉన్నటువంటి జలాశయాల్లో స్నానం చేసి తర్వాత అందరూ కూడా సముద్ర స్నానం చేశారు. అయితే ఒక్కొక్కరు ఆ పెద్ద పెద్ద అలలను చూసి భయపడుతూ గుంపులు గుంపులుగా చేరి పండ్లు, పూలు, కుంకుమ వంటి వాటిని సముద్రంలో విడిచిపెడుతూ ఉన్నారు. మరి కొంతమంది సముద్రంలో స్నానం చేసి ఆ పితృదేవతలకు తర్పణాలను అందిస్తూ ఉన్నారు. ఇట్లా ఎవరి కార్యాలను వారు కొనసాగిస్తూ ఉండగా, ఎవరి కార్యాల్లో వారు నిమగ్నమై ఉండగా, ఈ పిల్లలు పదే పదే సముద్రంలో ప్రవేశిస్తూ ఉంటే ఆ సముద్రుడు కూడా వాళ్ళకి హాని కలుగుతుందేమో అనేటువంటి భయంతో వాళ్ళని ఏం చేస్తున్నాడు, నదికి నెట్టివేస్తున్నాడు. ఇలా ఎవరి కార్యాలలో వాళ్ళు నిమగ్నమై ఉన్నారు అని చెప్పి ఈ కవి సముద్రుణ్ణి, ఆ సాందీపుని యొక్క సముద్ర వర్ణన విషయాన్ని చాలా చక్కగా ఇక్కడ వర్ణించడం జరిగిందండి. థ్యాంక్ యూ. ఈ వీడియోని మీ మిత్రులకు కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.